పరమని స్తోత్రం స్టడీ పరిశుద్ధ లేఖనాల్లో ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కాలము సమీపించింది, కాలము బహు కొంచెమే కనుక ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇక్కడ వాక్యము. అంటే కాలము బహు కొంచెమే ఉంది. మనకి సమయం అంటే దేవుడు రాకడ కొద్ది సమయం అన్నమాట. కొద్ది సమయంలో మనము జాగ్రత్త కలిగి మనము ఆయన రాకడలో మనము ఉండాలి. అయితే దేవుని ప్రభు రాకడ తప్పుగా జరుగుతుందని, ఆయన చెప్పిన మాటలో ప్రవచనాలు నెరవేర్పు జరుగుతుందని అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 7వ వచనము ప్రకారంగా చెప్పిన మాటల ప్రవచనాలు నెరవేర్పు జరుగును. అయితే ప్రియమైన సహోదరులారా, నోవహ కాలంలో కూడా రాకడ వచ్చింది, నీటను ముంచేసాడు, పాపముతో నీటి ఉన్నారు కాబట్టి. అలాగే ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రకారంగా చూసినట్లయితే ఆయన రాకడలో సూర్యుని కాంతినివ్వడని, చీకటి అయిపోద్దని, అగాధము జరుగుతుందని, ఆకాశం నుంచి నక్షత్రాలు రాలిపోతాయని చెప్పి ప్రవచనాలు జరుగుతున్నాయి. కాబట్టి నేటి దినాల్లో కూడా యెరూషలేముకి ఇరాక్కి యుద్ధం జరిగేది కూడా అదే కారణం. మరి 3వ ప్రపంచ యుద్ధం కూడా దగ్గర పడింది. 3వ దేవాలయం కూడా యెరూషలేములో కట్టడానికి అంతా కూడా సిద్ధపడ్డారు. కాబట్టి మనం నిద్ర మేలుకొని జాగ్రత్త కలిగే సమయం ఇది. అయితే కాలము కొంచెమే కనుక ఎలా ఉండాలి? మనము వాక్యము చదువుటము, వినటము, ధ్యానించడము శ్రద్ధ కలిగి ఉండాలని ఇక్కడ 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా వినివారు మాత్రమే కాక వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారే ఉండాలని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము, హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయంలో కూడా రాయబడింది. కాబట్టి మరి రక్షణ బాప్టిసము తీసుకున్నట్టుగా అశ్రద్ధ చేయకూడదు. కాలము కొంచెం ఉంది కాబట్టి రక్షించబడాలని కానీ బాప్టిజం తీసుకోవాలనుకున్నటువంటి ప్రేరేపణ ఇచ్చినప్పుడు దానిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మనం బాప్టిజం రక్షణ మార్గంలోకి వెళ్తే ఆయన రాకడలో మనలో కూడా చేర్చుకుంటాడని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా, మార్కు సువార్త 16వ అధ్యాయం ప్రకారంగా ఈ విధంగా రాయబడింది. అయితే బాప్టిజం తీసుకునే విషయంలో మనము ఆలస్యం చేయకూడదు. బాప్టిజం తీసుకునే విషయంలో వాయిదాలు వేయడం కానీ ఆలస్యం అనేది చేయకుండా ఉంటే ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళడానికి మనకి అవకాశము ఉంటుంది. కాబట్టి ఎవరిమైనా మనం ఏదైనా మొక్కుబడి ఒకవేళ మొక్కుకుంటే దేవుడి విషయంలోని, ఆ మొక్కుబడి విషయంలో కూడా చెల్లించే విషయంలోని ఆలస్యం చేయకూడదని చెప్పిన ఇక్కడ ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో రాయబడింది. అయితే మానవుడు ఎలా ఉండాలంటే నీతిగా జీవించడంలో రాజీ పడకూడదు. అయితే ప్రతి ఒక్కరు కూడా మనం నీతిగా ఉండాలి కానీ రాజీ పడకూడదు. ఎవరితో రాజీ పడతాం? అన్ని జనుల దగ్గరికి మనం వెళ్ళటం కానీ, మన తండ్రిని ఆరాధించినటువంటి వారి దగ్గరికి వెళ్ళడం కానీ, వాళ్ళతో మాట్లాడటం కానీ సావాసం మనం ఎక్కువ చేసుకోవాలి. మనము యెహోవా నామంలో రక్షించబడి మన సబాతును ఆశ్రయించినటువంటి ప్రతి బిడ్డ కూడా అన్ని జనుల్లో అంటే వాళ్ళతో మన నామాన్ని నమ్మనటువంటి వారితో సావాసము చేయకూడదు. అలా చేసిన బిడ్డల మనకు శ్రమలని చెప్పి బైబిల్ దొరుకుతుంది. అందుకని రాజీ పడకూడదు అన్నాడు. విశ్వాసంలో ఈ విశ్వాసాన్ని ఎవరో దొంగిలిస్తారు. వాళ్ళు చర్చికి రారు, మన మందిరానికి రారు. అలాంటి వాళ్ళతో మనం సావాసంగా మనం మాట్లాడితే చాలు, వాళ్ళు ఉన్న బోధించి మనలోకి వచ్చేసి మన విశ్వాసానికి పోగొట్టేసుకుంటాం. అందుకని నీ విశ్వాసాన్ని కాపాడుకొని హృదయం భద్రపరచుకొని చెప్పని వాక్యం చదవస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సహోదరు నీతి విషయంలో మనం రాజీ మట్టికి పడకూడదని చెప్పిన ఇక్కడ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే మరి మనము పడుకునే ముందు సాయంత్రం మట్లు కూడా జాగ్రత్త కలిగి మనము విశ్వాసంతో మనం ప్రార్థన చేసి రేపు రోజున మళ్ళీ మనకు ప్రవేశపెట్టినట్టే దేవుడు, అది దేవుని దయ. కాబట్టి మనం దొంగ వలే వస్తాను, నేను ఏ టైంలో వస్తానో మీకు తెలియదు కాబట్టి అన్నాడు. కాబట్టి మనం నిద్రపోయే ముందు జాగ్రత్త కలిగి ప్రార్థన చేసుకుని ఆ రక్షకుడు ఒకవేళ ఏ టైంలో ఈ రాత్రి ఒకవేళ వస్తాడేమో అనుకుని మనం ప్రభు నిజంగా ఈ రాత్రి కనుక నేను నిద్రపోతున్నప్పుడు వస్తే నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని చెప్పి మనం జాగ్రత్త కలిగి మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా అంతమ వరకు కూడా మనము నిలకడగా ఉండాలని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చూస్తున్నాం. అంతం వరకు మన మరణము వచ్చే వరకు కూడా మనం కుడికి కానీ ఎడమ కానీ కొట్టేయకుండా జాగ్రత్త కలిగి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలని ఇక్కడ రాయబడింది. అయితే మంచి పోరాటము పోరాడవలను. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో
ప్రతి ఒక్కరము కూడా బాప్తిసం పొందినటువంటి వారము మంచి పోరాటం మనము పోరాడితే మన బహుమానము దేవుని వద్ద ఉంది 50 దగ్గర. కాబట్టి ప్రియమైన సహోదరుడు, ఈ రోజున నీ యొక్క పోరాటం ఎలా ఉంది? ఈ పరుగు పందులో నువ్వు ఎలా కలిసిపోతున్నావా? శ్రమ పడుతున్నావా? నువ్వు పోరాటం మంచి పోరాటమా కాదా? ఈ లోక సంబంధమైనటువంటి పోరాటంలో ఉన్నావా? నీకు నువ్వు ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. అయితే ఇక్కడ మనం పాపంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. పాపములు నా పాపాలు విడిచిపెట్టి తండ్రి, నాలో ఉన్న వేదన, నాలో ఉన్న అతిక్రమాలన్నీ కూడా విడిచిపెట్టేస్తున్నాను. కాబట్టి ఈ రోజు నుంచి నా అతిక్రమములు నేను విడిచిపెట్టేస్తాను. కాబట్టి నన్ను కాపాడు, నీ బిడ్డగా బతకడానికి నాకు సాయం చేయని చెప్పి మనము ప్రార్థన చేయాలి. ఎల్ల వేళల్లో కూడా మనము ప్రార్థించేవారుగా మనం ఉండాలి. అయితే రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగా వస్తానని చెప్పని మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం కానీ మనం మెలకువగా ఉండి మన వస్త్రములో కాపాడుకునేవాడు ధన్యుడని చెప్పి రాయబడి ప్రకటన గ్రంథంలో. కాబట్టి అలాగే మనం మెలకువగా ఉండి మనం ఆయన రాకడ కోసం మనం ఎదురు చూడాలి. ఆ రాకడలో మనం అందరం కూడా నశించబోకుండా చీకట్లో ఉన్నటువంటి వారు కూడా మనము వెలుగు చూపించి, అంధకారంలో ఉన్నటువంటి వారికి మనం వెలుగు చూపించే వారుగా ఉండాలి. మనం ఎవరమంటే మన చీకటి సముద్రం కాదు, మనం వెలుగు సముద్రం. కాబట్టి ఈ వెలుగుని మనము ఆయన ప్రేమను మనం అనేక మందికి తెలియపరుచుకుంటూ ఉంటే అప్పుడు మనకి దేవుడు మనకి దీవెన ఆశీర్వాదం మనకి ఇస్తాడు. కాబట్టి మనం ఆజ్ఞల గురించి చెప్పాలి, కట్టడల గురించి చెప్పాలి, నియమకాలముల గురించి మనం చెబుతూ మనం నేర్చుకున్నది ఇతరులుగా మనం ఎప్పుడైతే మనం చెప్పామో ఆ దీవెనల ఆశీర్వాదాలు మన అందరికీ ఉంటాయి. కాబట్టి మరి మనకి ఈ సంవత్సరంలో ఏప్రిల్ 22వ తారీఖున మనం పస్కా పండుగ మనం ఆచరించాలి. అబీబు నిసాన్ మాసంలో 22వ తారీఖు